అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను సీతనండి. సీత గారు, నిన్న బిగ్ బాస్ ఏం జరిగింది? ఫస్ట్ బిగ్ బాస్ స్వాగతం చెప్పారు కదా వీళ్ళకి. కొత్తగా వచ్చారు వైల్డ్ కార్డ్ వాళ్ళు. వాళ్ళకేమో కాసేపు అదే స్వాగతం చెప్పి ఎలా ఉండాలి, అది ఎలా ఉండకూడదు అవన్నీ చెప్పారు కదా. కాసేపు సూచనలు ఇచ్చారండి. తర్వాత భరణి గారితో రమ్య, అయేషా కాసేపు అంటే భరణి గారి గురించి రమ్యను, అయేషా కాసేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒకే ఇల్లు అవుట్ హౌస్ని అంతా మూసేశారు. చూసావా, 2 ఇల్లులు కదా ఇంతకుముందు, ఇప్పుడు ఒకే ఇల్లు అనమాట. ఒక ఇల్లుని మూసేసేసి మొత్తం అందరు కలిపి ఒక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. అప్పుడు అనుకుంటున్నారు కదా బెడ్లు సరిపోతాయా లేవా అది ఇది అని చెప్పి ఒక పాట ఇచ్చాడు కదా, పాట పాడేసాక టిఫిన్లు మొదలు. అది తర్వాత ముందు ఇది అయిపోయింది. తర్వాత ఏం చేశారు, భరణి గారి గురించి భరణి, దివ్య, రాము, సుమన్ శెట్టి కాసేపు మాట్లాడుకుంటున్నారు కదా. దివ్యని ఫేక్ అన్నారు కదా అందరూ. దివ్య ఫేక్ ఎందుకు అయింది అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అది ఒకటి, అది అందరూ వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు దివ్య ఫేక్ అని. దాని గురించి చెప్పుకున్నారు. కాసేపు పాపం దివ్య ఏడ్చింది. ఇంకా ఆవిడ కూడా మొదలెట్టింది అనమాట ఏడుపులు. ఆవిడేంటి అందరూ మొదలెడుతున్నారండి ఏడుపులు. తర్వాత కొత్తగా సాంగ్ స్టార్ట్ అయింది కదా, రంగు రంగు చాక్లెట్. ఆ సాంగ్తో స్టార్ట్ అయిపోయారు. బాగానే ఉంది. అక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి సీరియల్లో ఉంటాడు కదా కుర్రుడు, ఇంగ్లీష్ అబ్బాయికి తెలుగు నేర్పని తెలుగు నేర్చుకుంటున్నాడు కదా. ఆ అబ్బాయి తెలుగుతో నేర్చుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు అనమాట. అదే మజ్జిగలో వాటర్ బ్యాగులు అప్పుడు కాదు వంట చేసేటప్పుడు వచ్చాడు కదా, నా 2 గుడ్లు నాకు ఇవ్వండి, మళ్ళీ ఒక యాపిల్ తెలుగు నేర్చుకుంటున్నాడండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇమ్ము ఒకసారి అడిగాడు కదా, ఈ ఆడపిల్లలు వద్దు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఒక అమ్మాయిని పంపించండి బిగ్ బాస్ అని చెప్పాడు కదా. ఆ అమ్మాయి ఉంది కదా కొత్తగా అమ్మాయి, సీరియల్లో అమ్మాయి, మంచి హుషారుగా ఉంది. చాలా చాలా హుషారుగా ఉంటే చీర కట్టుకుంది, రీతుడే బట్టలు ఉతుక్కుంటుంటే అంతే. ఈ తనూజానేమో మేకప్ లేకపోతే తనూజ బాగోదని ఈ అమ్మాయి ఎంత కామెడీ, పిచ్చి కామెడీ, అసలు పాటలు కామెడీ అదిరిపోయింది అనమాట. అది బాగుంది. అది నిజంగా పిచ్చి కామెడీ, అది భలేగా ఉందనమాట. ఎందుకంటే రీతుని మొత్తం ఏడిపించేసాడు. మేకప్ వేసుకుంటేనేమో, మంచి బట్టలు వేసుకుంటేనేమో మీ టాలెంట్ ఉత్తప్పుడు ఇలాగే ఉంటారు మీరు. అమ్మాయి బాగుంటుంది మేకప్ లేకుండా అమ్మాయి నిజంగానే బాగుంటుంది. ఆయన మంచి హుషారు ఉందమ్మా అమ్మాయి. ఎగురుతుంది, గెంతులు, అటు తిరిగేస్తుంది, ఇటు తిరిగేస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది. అది చివరికి ఏమవుతుందో తెలియదు కానీ మంచి హుషారు ఉంది అమ్మాయి మాత్రం. తర్వాత ఇమ్ము పవన్ అయిపోయిన తర్వాత రీతు బట్టలు చేశారు. తర్వాత మొదలైందండి అసలైన రభస. కిచెన్లో మాధురి గారికి దివ్యతో కాసేపు గొడవ, మళ్ళీ కళ్యాణ్తో గొడవ. ఇప్పుడు ఎవరిది తప్పంటావు? తప్ప ఎవరిదంటే దోచులు వేసింది కదా, కూర మంచిగా ఉండాలండి. దివ్య కాదమ్మా, ఆవిడ పిలిచారు కదా కళ్యాణ్, అదే తానం చేయడానికి వెళ్ళింది. వెళ్ళేసి వచ్చేసింది. అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంది కదా, కూర్చోమన్నాడు కదా కళ్యాణ్. కూర్చోండి మాట్లాడదామంటే కూర్చోండి మాట్లాడదామని చెప్పారు. కూర్చోండి మాట్లాడడం అనేది తప్పే ఉంది. ఆమె ఏమంది, కూర్చుంటే కానీ మాట్లాడక్కర్లేదు, దాన్ని నుంచొని చెప్పండి, నేను వెళ్ళాలి కదా అని చెప్పి. మామూలుగా గొడవ లేదండి బాబు. ఆమె కూడా ఏడ్చేసింది ఆఖరికి. పాపమ్మ కళ్యాణ్ ఏమా పాపం బిక్కు ఇలా అయిపోయాడు. ఏంటి ఏడుపు ఒకటే తక్కువ కళ్యాణ్కి ఫేస్లో, పాపమ్మ. మళ్ళీ మా అబ్బాయి కళ్యాణ్ అంటే అమ్మాయిలు పిచ్చోడంట అని ఆ అమ్మాయి అంటుంది. ఎవరు? రమ్య ఉంది కదా కొత్త అమ్మాయి, పచ్చళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయిను దివ్య మాధురి గారు చెప్పుకుంటున్నారనమాట. కళ్యాణ్ అయితే తనూజని పట్టేసుకుంటున్నాడు ఇలాగా, నేనైతే లాగి పెట్టుకూడదును అని చెప్తున్నారు. అలా మాటలు చెప్పడమే విడ్డూరంగా ఉంది నాకైతే. ఇక ఎవరు? అబ్బా అలాంటి బుద్ధులు లేమని ఆవిడ అంటుంది. ఎవరు? రమ్య. మాధురి గారు మాట్లాడే విధానం చూస్తే బాబు పిచ్చి ఎక్కిపోయింది నాకు. ఆ తర్వాత ఈ గొడవ గురించి పాపం సారీ చెప్పాడు కళ్యాణ్. అయినా కూడా ఆమె తీసుకోకుండా కాసేపు ఏడుపులు, రీతు కౌగిలింతలు, తనుజ కౌగిలింతలు మాధురి గారికి. చూద్దాం ఎవరు ఎక్కడి వరకు వెళ్తారో చూడాలి. ఇది ఫస్ట్ డే కదండి, ఫస్ట్ డే వైల్డ్ కార్డ్స్ది. తర్వాత మళ్ళీ దివ్య, కళ్యాణ్, భరణి గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే పాపం కళ్యాణ్ బాధపడ్డాడు కదా, దాని గురించి దివ్య మాత్రం ఈ విషయంలో బాగా స్టాండ్ తీసుకుంది మంచిగా కదమ్మా. కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చింది. మిగతా వాళ్ళు కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వలేదు, కొత్త వాళ్ళ వైపు ఉండిపోయారు. కళ్యాణ్ని సపోర్ట్ గురించి కదా, తప్పు లేదు కదా, మామూలుగా అయితే తప్పు లేదు, తిట్టకూడదు కదమ్మా, తిట్టేసింది ఆవిడ.
మా అది ఎటకారంగా మాట్లాడుతున్నావా, ఆ కళ్యాణ్ ఏమన్నాడంటే ఇంకో రకంగా మాట్లాడుతుంది, ఇంకో రకంగా ఎలా మాట్లాడతావు అది ఇది అని చెప్పేసి పాపం తెగ తిట్టేసిందమ్మా పాపం కళ్యాణ్ని. ఇంకేం జరిగిందమ్మా? తర్వాత గేమ్ పెట్టారు కదా, గేమ్ అంటే టిఫిన్లు కూడా, టిఫిన్లు అయిపోయిన తర్వాత ఈ గొడవ అంతా. తర్వాత గేమ్ కాదండి, నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆ నామినేషన్స్లో ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా అంటే ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళే వీళ్ళని నామినేట్ చేయాలి. ఎవరిని? మన హౌస్లో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళని కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఏంటంటే ఒక బాల్ వస్తుంది, గార్డెన్ ఏరియాలోకి బాల్ వస్తుంది, ఎవరో ఒకరు పట్టుకుంటారు. అంటే దాన్ని ఎవరో ఒకరు పోరాడచ్చు బెల్ బజర్ మోగేదాకా. ఆ బాల్ని మళ్ళీ ఈ కంటెస్టెంట్స్లో ఒకరికి ఇచ్చి వాళ్ళు నామినేట్ చేయాలి ఇద్దరిని. ఆ ఇద్దరిలో ఒకరిని మళ్ళీ వైల్డ్ కార్డు వాళ్ళు సేవ్ చేస్తారు. అర్థమైందమ్మా? అలా సేవ్ చేసేసి అది గేమ్ అనమాట. ఇద్దరిని ఫస్ట్ ఏమో ఎవరికి నిఖిల్కి పట్టుకున్నాడండి బాల్. నిఖిల్ పట్టుకున్న తర్వాత తనుజకి ఇచ్చాడు. తనుజకి ఇస్తే తనుజ ఏం చేసింది, రామ్ రాథోడ్ని సుమన్ని నామినేట్ చేసింది. తనుజకి అసలు అంత బుర్ర ఉండదో కూడా తెలియదు. సుమన్ని ఎందుకు నామినేట్ చేయాలి, రాముని ఎందుకు నామినేట్ చేయాలి? వాళ్ళు పెద్ద ఏం కంటెస్టెంట్లు కాదు, మామూలుగా ఉన్నారు. భరణి గారు ఉన్నారు, దివ్య గారు ఉన్నారు. మనకి ఎవరు స్ట్రాంగ్ ప్లేయరో వాళ్ళని నామినేట్ చేసుకోవాలి. వీళ్ళు నామినేట్ చేసేసారు రాము కూడా మంచిగానే మాట్లాడాడు. సుమన్ కూడా పాపం నేను మంచిగానే ఉంటాను కదమ్మా, అదమ్మా ఇదమ్మా, అది నేనే కదమ్మా, నువ్వు అలక ఉంటే ఆ భోజనం పెడతాను అది ఇదని చెప్పాడు. ఆయన అవేం మాట లేదు. కాకపోతే ఎవరిని సేవ్ చేశారంటే రాముని సేవ్ చేసేసారు. ఎవరు? నిఖిల్ రాముని సేవ్ చేసేసాడండి. నెక్స్ట్ మళ్ళీ బాల్ పడింది. ఆ బాల్ పడేటప్పటికి మళ్ళీ రమ్యకి బాల్ దొరికిందండి. అంత లోపలికి మంత్రాలు జరిగాయి. మాధురి గారు ఏం చెప్తున్నారంటే మీకు బాల్ ఇస్తే మీరు ఎవరిని నామినేట్ చేస్తారు, మీకు బాల్ ఇస్తే ఎవరు నామినేట్ చేస్తారు, స్ట్రాంగ్ ప్లేయర్ని నామినేట్ చేస్తారా చేయరా అని అడుగుతున్నారు కదా. అవన్నీ అడుగునేటప్పటికీ కానీ ఎవరు వినేలా అనిపించలేదు నాకైతే. సుమన్ శెట్టి గారికి బాల్ ఇస్తే ఫలానా వాళ్ళు నామినేట్ చేస్తామని అది ఇదని చెప్పారు. తర్వాత రమ్యకి బాల్ దొరికింది. రమ్యకి బాల్ దొరికితే మంచిగా గేమ్ ఆడింది రమ్య. ఎంత లోపలికి ఆయేషా డ్రెస్ కూడా మార్చుకొని వచ్చింది. ఆయేషా కూడా బాగానే ఆడింది. మాధురి గారు మాత్రం కొంచెం ఎలాగైనా వాయిస్ వల్ల మనకి ఎలా అనిపిస్తుందంటే కొంచెం ఏంటి కర్కశంగా, అంటే కొంచెం ఏదేంటి మనల్ని ఎవరిని కేర్ చేయని స్వభావంలాగా అనిపించింది నాకైతే. ఈ అబ్బాయి రమ్యకి దొరికిన దానికి ఎవరికి ఇచ్చింది బాలు? రాముకి ఇచ్చింది ఆవిడ రమ్య. బాలు రాముకి ఇస్తే రీతుని పవన్ని నామినేట్ చేశాడు రాము. రీతుని పవన్ని నామినేట్ చేస్తే రమ్యని ఒకరిని సేవ్ చేయాలి కదా, రమ్య అవన్నీ సేవ్ చేసింది, రీతుని సేవ్ చేసింది, పవన్ని నామినేట్ చేసింది. పవన్ని ఎందుకు నామినేట్ చేసింది అంటే బుర్ర లేదంట పవన్కి. అవును, నీకు బుర్ర లేదు, నీకు ఏం లేదా, ఏదో ఒక విషయం చెప్పచ్చు కదా అంటే ఏ విషయం కాదు, బోల్డ్ అన్ని విషయాల్లో నీకు బుర్ర లేదంటే ఓహో నీ దగ్గర పాయింట్ లేదని చెప్పి ఆయన కూడా అన్నాడు. నిన్న జరిగిందండి అదండి. కాకపోతే ఏంటంటే వైల్డ్ కార్డ్స్ నిజంగా వైల్డ్గానే ఉన్నారు చాలా కదమ్మా. ఎవరు ఆయేషా అంత సరదాగా తిరుగుతుంది కానీ ఆ అమ్మాయి పెడతది. బిగ్ బాస్ అంటున్నాడు కదా మళ్ళీ అలాగే మాధురి ఒక ఆవిడ, మళ్ళీ రమ్య మొత్తం గొడవలు పెట్టేస్తుంది. అదే వాళ్ళ గురించి ఏంటని చెప్పేస్తున్నారు. అది మాత్రం కొంచెం ఏదో పెద్దదే జరగబోతుంది ముందు ఇవాళ ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది నిన్నటి బిగ్ బాస్? ఎవరు నామినేట్ చేస్తే బాగుండు, ఎవరికి నామినేట్ చేయకపోతే ఎవరిని సేవ్ చేస్తే బాగుండు, అసలు వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఉంటామండి. నమస్కారం.